నెక్స్ట్ ప్రియారిటీలో ఇద్దామని చెప్పేసి లాస్ట్ టైం అట్లా పేరు రాసుకొని మొన్న ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకే ఇప్పించిన. మీకు ఏం కావాలో రిక్వైర్మెంట్స్ ఏమున్నదో నా దగ్గర రండి, ఒక రిక్వెషన్ రాయండి, నేనే మన ఏవో సార్తో దాన్ని సబ్మిట్ చేపిస్తా, ఫార్వర్డ్ చేపిస్తా. మీకు ఎవరితోనే హామీ కావాలో వాళ్ళతో ఇప్పిస్తా. ఫస్ట్ ప్రియారిటీ మండలికి వచ్చినట్టు నేను కూడా చేస్తాను నా వంతు. మీరు 10 మంది మాట్లాడితే నేను సమాధానం చెప్పలేను. నేను ఒకటే చెప్తున్నా బాబు, మీరు 10 మంది మాట్లాడితే నేను సమాధానం చెప్పలేను. మీ అందరి తరపున ఒక 2 మంచి తెలిసిన వాళ్ళను, తెలియగల వాళ్ళను, చదువుకున్న వాళ్ళు, లేకుంటే మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళని రండి. ఒక నిమిషం, ఇంకొక నిమిషం మా తల్లి, ఇంకొకటి చెప్పేది వినండి. ఇప్పుడు యూరియా షార్టేజీ మన ఒక్క దగ్గర కాదు, రాష్ట్రం మొత్తం ఉన్నది. సరే నేను మాట్లాడేది అయితే ఇంకొకటి, ఇప్పుడు ఈ అబ్బాయి అన్నట్టు ఇంతకుముందు మా దగ్గరనే తక్కువ అవుతుంది, వేరే కాడికి సఫిషియెంట్గా పంపిస్తున్నారని చెప్పిండు. అదొకటి నేను చెప్తున్నా కదా, నేను హామీ ఇస్తున్నా, దానికి రెక్టిఫై చేస్తా. మనకి ఇప్పటి వరకు ఏమైనా తక్కువ పడితే దానికి కంపల్సరీ నేను డాటా మొత్తం డిస్ట్రిక్ట్ ఉన్న లిస్ట్ అంతా తెప్పించుకుందాం అవసరం అనుకుంటే నేను రెక్టిఫై చేసే బాధ్యత నాది. నేను ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా?